హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఉసిరికాయ నిలువ పచ్చడి తయారు చేసుకుందామండి. ఈరోజు ఉసిరికాయలు 1 కిలో తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలండి. మెంతులు, జీలకర్ర, ఆవాలు డ్రై రోస్ట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలండి. తర్వాత ఆయిల్ వేడి చేసుకొని పోపుకు రెడీ చేసుకోవాలి. మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకోవాలండి. తర్వాత కొంచెం ఇంగువ పౌడర్ వేసుకోవాలి. తర్వాత కడాయి దించి పక్కన పెట్టుకోవాలండి. పోపు చల్లారాలి. పోపు చల్లారిన తర్వాతనే పచ్చడిలో కారంలో కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని పెద్దది ఒక బేషన్ లాంటిది, ఒక 150 గ్రాముల కారం, 100 గ్రాముల ఉప్పు, ఇంతకుముందు మనం వేయించి పొడి చేసుకున్న పౌడరు అందులో వేసి కలుపుకోవాలి. వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకొని కారంలో వేసి కలపాలండి. కలుపుకున్న తర్వాత ఈ పోపు ఆయిల్ ఉంటుంది కదా, అందులో కారంలో వేసి కలిపి తర్వాత ఉసిరికాయలు వేసుకొని కలుపుకొని మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక 3-4 నిమ్మకాయల రసం తీసి అందులో వేసి కలుపుకోవాలి.